ఇది ఒక హిందీ వెబ్ సిరీస్. తెలుగులో కూడా డబ్ చేశారు. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి ఈ వెబ్ సిరీస్లో. ప్లాట్ విషయానికి వస్తే చరణ్దాస్పూర్ అనే ఒక ఊరిలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మర్డర్స్ జరగడానికి కారణం ఏమిటి అని సిబిఐ ఆఫీసర్స్ అలాగే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అయితే ఇది ఒక మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ని మనల్ని చూసేలా చేసేది మాత్రం దీంట్లో ఉన్న మైథలాజికల్ పాయింట్. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఒక గ్రూప్ అనేది ఉంటుంది, మైథలాజికల్ గ్రూపు. వాళ్ళు ఈ మర్డర్స్ చేస్తూ ఉంటారు. ఈ మర్డర్స్ అనేది ఒక ప్యాటర్న్లో డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. అలా చేయడానికి కారణం ఏమిటి అనేది మనం ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఎవ్రీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్లో ఒక రహస్యం అనేది దాగి ఉంటుంది. అంటే ఏ క్యారెక్టర్ ఎందుకు ఎలా బిహేవ్ చేస్తాడో మనకు తెలియదు. బట్ లాస్ట్కి వచ్చేసరికి దానికి కూడా ఒక పే ఆఫ్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు అని చెప్పేసి మనకు చాలా చక్కగా పే ఆఫ్ ఇచ్చారు. దానికి మనం సాటిస్ఫై అవుతాం. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ మాత్రం అస్సలు బోర్ కొట్టదు. ప్రతి ఎపిసోడ్లో ఒక మర్డర్ జరుగుతూ ఉంటుంది. ఆ మర్డర్ వెనుక ఉన్న ట్విస్ట్ అనేది మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో స్టార్టింగ్లో రివీల్ చేస్తారు. అది చాలా బాగా నచ్చింది వెబ్ సిరీస్లో. అంటే ఎవ్రీ మినిట్ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. అండ్ కొన్ని హారిబుల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. అవి కూడా మనల్ని భయపడేలా చేస్తాయి. అలాగే ఎమోషనల్గా కూడా టచ్ అవుతాం. అండ్ ప్రతి క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అవుతాం. అంటే మనమే ఆ క్యారెక్టర్ అన్నట్టు ఊహించుకుంటాం. అంత బాగా డిజైన్ చేశారు క్యారెక్టర్స్ని కూడా. సో ఈ వెబ్ సిరీస్ అయితే మస్ట్ వాచ్ వెబ్ సిరీస్. మీరు ఒక్క ఎపిసోడ్ చూడడం స్టార్ట్ చేస్తే 8 ఎపిసోడ్స్ ఒకేసారి చూసేస్తారు. అంత బాగుంది ట్విస్ట్ అండ్ టర్న్తో. సో ఈ వెబ్ సిరీస్ని ఒకసారి చూసేయండి. నేను చెప్తున్న మొదటి రివ్యూ ఇది. ఈ రివ్యూ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మరో రివ్యూస్తో మరో మంచి మూవీస్ అండ్ వెబ్ సిరీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.